హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను గరం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటి అంటే ఇవి మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు అండ్ జాపత్రి, జీలకర్ర అండ్ లవంగాలు, యాలుకలు నా దగ్గర ఉన్నవి వేసేసానండి. సో దీన్ని మనం కొంచెం లైట్గా వేయించుకోవాలి. మరీ కాదు, మాడినట్టు కాకుండా కొంచెం లైట్గా వేయించుకుంటే, లైట్గా వేపుకొని లైట్గా వేగాలండి. లైట్గా వేగితే మంచి స్మెల్ వస్తుంది మనకి. బిర్యానీలోకి, చికెన్లోకి కూడా, చికెన్ కర్రీ అలాగే మటన్ కర్రీలోకి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఇంకో ఐటెం కూడా మిస్ అయింది. అదేంటంటే ధనియాలు. నా దగ్గర ధనియాలు లేవు, అందుకే వేయలేదండి. మీ దగ్గర ఉంటే వేసేసుకోండి. నేను ధనియాల పొడి సపరేట్ పట్టుకొని ధనియాల పొడి వేస్తాను. మీ దగ్గర ఉంటే ఇందులో కలిపి అవి కూడా లైట్గా వేగేదాకా ఉంచుకొని దాన్ని మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకో ఐటెం కూడా చెప్పడం మర్చిపోయానండి. చెక్క ఉంది, ఇంకొకటి ఇదిగో, ఇదేంటో దీని పేరు నాకు తెలియదండి. మీరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు దాని పేరు తెలియదు. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందామండి. కొంచెం లైట్గా వేగిపోయాయి, మనం మిక్సీ పట్టేసుకుందామండి. లైట్గా చల్లారనివ్వాలి, వెంటనే మిక్సీ పట్టకూడదండి. వెంటనే మిక్సీ పడితే ఏమంటే మొద్దగా అయిపోతుంది, బాగోదు. అదే కొంచెం లైట్గా చల్లారిపోవాలి. చల్లారిపోతే మంచిగా ఇది గరం మసాలా అనేది మంచి పొడి పొడిగా వస్తుంది, మంచి స్మెల్ కూడా వస్తుందండి. ఇదిగోండి, మిక్సీ పడితే ఇలా వచ్చిందండి గరం మసాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి, చాలా బాగా వచ్చిందండి, మెత్తగా వచ్చింది. దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజులు వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.